ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనాన్ని ధ్యానించుకుందాం. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మత్తయి 3:7. పరిశుద్ధుడైన దేవుని ఎదుట పాపులందరూ పశ్చాత్తాపడి తమ పాపములను ఒప్పుకొని నిత్యమైన ఆశీర్వాదముల నిమిత్తము ఆత్మీయ జీవితంలో తిరిగి సమకూర్చబడాలి. మారు మనసు తగిన ఫలము ఫలించుటనగా ఇక మీదట మరలా పాపములు చేయకూడదు. మనం ఆ విధంగా చేసిన యెడల బైబిలు ఈ విధంగా అంటుంది, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. కుక్క వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. 2 పేతురు 2:20-22 వరకు. మరణమునకు నడిపించు పాప ఫలములను కాకుండా మనము ఆత్మ ఫలములను ఫలించి నిత్య జీవములోనికి వెళ్దాం. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.